బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 24 అంశము భయపడవద్దు. వాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో జీవించే మనుష్యులను భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానికి భయపడుతూనే ఉంటారు. ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత భక్తిపరుడైనా ఏదో ఒక విషయంలో భయపడుతుంటారు. బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు భయపడుతున్నప్పుడు దేవుడు తన దూతలను పంపి వారిని ధైర్యపరిచినట్లు చూడగలము. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనపరచుకునే సందర్భంలో దేవుడు మోషేతో, యెహోషువతో, ఇశ్రాయేలీయులతో అనేకసార్లు భయపడవద్దు, జడియవద్దు, దిగులుపడవద్దు అని వారికి ధైర్యం చెప్పడం గమనించగలం. అనేక రకాలైన భయాలు మనుష్యులను వెంటాడుతుంటాయి. ఎవరైనా ఎక్కువగా భయపడేది ప్రాణము విషయంలోనే. ప్రాణాలకు తెగించిన వారు దేనికీ భయపడరు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు అమితమైన ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు కూడా గమనించగలం. దావీదు ధైర్యంగా సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని సంహరించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుని ఎదిరించి ప్రాణాలకు సైతం తెగించారు. దానియేలు కూడా రాజాజ్ఞని ధిక్కరించాడు. వీరంతా ధైర్యసాహసాలు ప్రదర్శించింది కేవలం దేవునియందలి భయభక్తులతోనే. తమకు అండగా దేవుడున్నాడన్న భావన వారిలో ధైర్యాన్ని పురికొల్పింది. అందుకే వారు ఎవ్వరినీ, దేనినీ లెక్క చెయ్యలేదు. వారు ఎంతగా తెగించారంటే దేవుడు వారిని కాపాడకపోయినా సరే రాజాజ్ఞకి లొంగకూడదని నిర్ణయించుకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినవారు ఎవరికైనా సరే ఎక్కడలేని ధైర్యం వస్తుంది. మనం దేనికైనా భయపడుతున్నామంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముతున్నామో లేదో మనకి మనమే పరిశీలించుకోవాలి. నీతి నిజాయితీగా జీవించేవారు చాలా ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. సామెతలు 28:1. అన్యాయంగా, అక్రమంగా జీవించేవారు వారి పాపము వారిని కబళించి వేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటారు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పండు తిన్న తర్వాత భయపడి దాక్కున్నారు. దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన పాపమును బట్టి దేవుని ఎదుటికి రాలేకపోయారు. పాపము చేసిన వారి పాపము వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఈ లోకానికి కాకుండా దేవునికి భయపడి జీవించాలి. దేవుని భయము ఉన్నవారు నీతిగా జీవిస్తారు. కాబట్టి మనం దేవునియందలి భయభక్తులతో నీతిగా జీవించినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాము. యెహోవా నాకు వెలుగును, రక్షణేనై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. కీర్తనలు 27:1. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును చంపగలగటానికి దేవునియందలి భయభక్తులే కారణం. దేవుని దృష్టిలో దావీదైనా, నువ్వైనా, నేనైనా ఒకటే. దేవునికి పక్షపాతం లేదు. నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే, హృదయపూర్వకంగా నమ్మితే దేవుని కోసం చావడానికైనా సిద్ధపడేటంత ధైర్యము నీకు వస్తుంది. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కీర్తనలు 3:5-6. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ధైర్యముగా నీయందలి భయభక్తులతో నీతిగా జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.